పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామభద్ర మహేశ్వాస రఘువీర నృపోత్తమా, భో దశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే. వీతాఖిల విషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛం, సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భవయే హృద్యం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో, నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. లక్ష్మణ సహితుడైన రామునికి నమస్కారము. దేవి అయిన పరబ్రహ్మ స్వరూపిణి అయిన జనకాత్మజైన సీతమ్మకు నమస్కారము. ఈ శ్లోకంలో మొదటి 2 పాదాలకు అర్థం చెప్పుకున్నాం. ఆ 2వ పాదంలో ఉన్న విశేషాన్ని స్మరించుకుంటున్నాం. దేవ్యై తస్యై జనకాత్మజాయై. జనక ఆత్మజ అంటే జనకుని యొక్క కుమార్తె అయిన సీతమ్మ. అంటే జనకుని కుమార్తెగా కాకముందు ఆవిడ దేవి తస్యై. ఈ 2 మాటలు చాలా ముఖ్యమైన అంశములు ఇవి. ఈ 2 కూడా మంత్రశాస్త్ర విశేషం తెలిసిన వారికి మరొక అద్భుత భావాన్ని కలిగిస్తాయి. అదేమిటి అంటే, దేవీ మాహాత్మ్యంలో వ్యాసదేవుడు అమ్మవారికి సంబంధించిన ఒక సూక్తాన్ని రచించారు. అది వైదికమైన దైవీ సూక్తముల యొక్క సారాంశం. అది ప్రతివారు కూడా నిత్యం పారాయణ చేసి తరించగలిగినటువంటి అద్భుతమైన దైవీ సూక్తం. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. మొత్తం సూక్తమంతా కూడా వదలకుండా వచ్చే వాక్యము యాదేవి సర్వభూతేషు. రెండవది నమస్తస్యే 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 నమో నమః. ఇది మొత్తం ఆ శ్లోకములన్నీ ఆ సూక్తము నిండా వస్తాయి. అందులో బుద్ధి రూపేణ శక్తి రూపేణ మాతృరూపేణ మారుతుంది, కానీ దేవి తస్య ఈ 2 మాత్రం మారం. అక్కడ మారకుండా ఉన్నటువంటి యా దేవి ఒకటి, నమస్తస్యే ఒకటి. ఆ దేవి తస్యే ఆ 2 ఇక్కడ ఉన్నాయి. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. అది ఇందులో ఉన్నటువంటి మంత్రపరమైన ఒక అద్భుతమైన రహస్యం. ఇది అక్కడ చెప్పడంలో కూడా దేవి సర్వభూతేషు, సర్వభూతములో ఉన్నటువంటి దేవిట. అమ్మవారు ఎక్కడో దూరంగా లేరు, మనం తెలుసుకోలేకపోతున్నాం. ప్రతి వారిలో చైతన్య రూపంగా ఉన్నది ఆవిడే. ఏకో దేవః సర్వభూతేషు గూఢః అని యజుర్వేదం చెప్పినట్లుగా ప్రతివారి హృదయంలో అత్యంత రహస్యంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే దేవి. అలాగా ఆ దేవి తస్యై, అది అనిర్వచనీయ అని అర్థం. తచ్చబ్దము అనిర్వచనీయమైనటువంటి పరతత్వాన్ని తెలియజేస్తున్నది. అలాంటి పరతత్వ స్వరూపమైనటువంటి దేవి జనకాత్మజగా అవతరించింది గనక దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. స్వయం ప్రకాశ స్వరూపిణి పరతత్వ స్వరూపిణిగా ఉన్న తల్లి జనకాత్మజగా అవతరించింది. అటువంటి సీతమ్మకు నమస్కారము. ఈ వాక్యమంతా అమ్మవారికి ఇచ్చారు. మొత్తం ఈ శ్లోకంలో ఒక పాదమంతా ఆ తల్లికి అంకితం చేశారంటే అమ్మ యొక్క ప్రశస్తి ఎంత విశేషంగా సుందరకాండలో ఉన్నది, అందులో హనుమ హృదయంలో ఉన్నదో తెలుస్తున్నది. అందుకు ఈ 2 పాదములు మరొక్కసారి స్మరించి తర్వాత పాదంలోకి ప్రవేశిద్దాం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. తర్వాత మరొక విశేషం ఏంటంటే రామస్మరణ. ఇది ఒక మంత్రం. ఎందుకన్నామంటే రామనామం ఇందులో ఉన్నది. రామనామం ఉన్న ఏ శ్లోకమైనా కూడా ఒక మహామంత్రం అని చెప్పబడుతున్నది. పైగా మనకు పెద్దవాళ్ళు చిన్న చిన్న శ్లోకాల్లో కొన్ని అలవాటు చేశారు, కానీ అవి మాత్రం చిన్న చిన్న శ్లోకాలు కావు, మామూలు శ్లోకాలు కావు, మహామంత్రములు. రామునికి సంబంధించిన మహామంత్ర రాశి చాలా ఉన్నది. పైగా ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎలాగైనా సరే స్మరించదగినటువంటి శ్లోకాలని పెద్దవాళ్ళు ఇచ్చారు మనకి. రామనామం ఉంటే చాలు, ఆ మాట మంత్రమైపోతుంది. అందుకే తులసీదాస్ అంటారు, నేను ఇప్పుడు రామాయణం రాస్తున్నాను రామచరిత మానస్ పేరుతో, కానీ గొప్పగా రాయగలిగే పాండిత్యం నాకు లేకపోవచ్చు, కానీ అడుగడుగునా రామనామ స్మరణ చేస్తాను గనక నాలో ఉన్న అన్ని లోపాలు ఆ స్మరణతో పోతాయన్నారు. అటువంటిది రామనామం ఉండడం మాత్రం చేతనే మాట మంత్రమవుతున్నది. అందుకే మనకి రామునికి సంబంధించిన మంత్ర విశేషాల్లో శాస్త్రమునందు కొన్ని మాటలు చెప్తారు. రామశబ్దః పరబ్రహ్మ వాచకత్వేన చోదితః అభేదో బోధ్యతే తేన జీవాత్మ పరమాత్మనోహో. ఇది
రామునికి సంబంధించిన మంత్రశాస్త్రంలోని వాక్యం ఇది. రామశబ్దము పరబ్రహ్మమును తెలియజేస్తున్నది. ఈ రామశబ్ద భావన క్రమంగా జీవునికి పరమాత్మతో భేదము లేని స్థితిని ఇస్తున్నది అన్నాడు. అంటే జీవుడు పరమాత్మతో ఐక్యం అవ్వడం కోసం పనికొచ్చే మంత్రం అంటే రామమంత్రం. అనడానికి తేలికే కానీ దాని ప్రయోజనం మాత్రం తేలికపాటి ప్రయోజనం కాదు. జీవికి కావలసినవన్నీ ఇవ్వడమే కాకుండా కైవల్యాన్ని ఇవ్వగలిగే తారక మంత్రం రామమంత్రం. అందుకే రామనామంతో అనేక మంత్రాలు తయారు చేసే ఋషులు. ఒక మంత్రం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఇది కూడా అందరికీ తెలిసిన శ్లోకమే ఇంచుమించుగా, కానీ ఇది మహామంత్రం. అది తెలుసుకోవాలి. మంత్రం అనే దృష్టితో మీరు కానీ జపించినట్లయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఈ మాట శాస్త్రంలో చెప్పారు. ఎలా చెప్పారో చూద్దాం. కోటి యజ్ఞ సమో రామచంద్ర భద్రేతి అయం మనుహు. రామచంద్ర భద్ర అని చెప్పబడుతున్న ఏ మనువు ఉన్నదో, మనువు అంటే మంత్రం, అది కోటి యజ్ఞ సమము, కోటి యజ్ఞములతో సమానము. నమోంత విధినా ప్రోక్తో వేదాంతేషు యథాక్రమ. దీనికి వేదాంత శాస్త్రమునందు కూడా చెప్పబడిన తత్వముతో పరిశీలించి చూస్తే దీనికి చివరి నమస్కారం పెట్టి చదవాలి అన్నారు. అది ఎలాగు అంటే చెప్తున్నారు. దీన్ని జపించవలసిన క్రమం యథాక్రమం రామాయ రామభద్రాయ రామచంద్రేతి వామనం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ ఈ మూడు మహామంత్రములు. ఈ మూడు మాటలే మహామంత్రం. అందులో చంద్ర అన్నప్పుడు ఆహ్లాద స్వరూపుడు, పరిపూర్ణమైన కళలు కలవాడు అని అర్థం వస్తున్నది. కనుక రామచంద్ర అంటే ప్రసన్న స్వరూపుడు, ఆహ్లాద స్వరూపుడు, పైగా అతీవ ప్రియదర్శనం చంద్రకాంతాననం రామం అంటాడు వాల్మీకి. అందరికీ ప్రీతిని కలిగించేవాడు చంద్రుట. అంతేగాని ఈ చంద్రుడిని చూస్తే భయంగా ఉందని ఎవడు అండు. అదేవిధంగా చంద్రుడిని చూసి ఆనందించని వాడు ఎవడు ఉండడు. అలాగే అందరికీ ఆనందం కలిగించేవాడు ప్రసన్న స్వరూపుడు చంద్రుడు ఎలా ఉన్నాడో అలాగే సర్వజీవులకి ఆనందప్రదాత అయినటువంటి వాడు రామచంద్రుడు. పైగా చంద్రుడు పరిపూర్ణ కళలతో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో రాముడు పరిపూర్ణ కళలతో ఉన్న విష్ణు అవతారం కనుక రామచంద్రుడు. పైగా రామభద్రుడు. రాముని యొక్క స్వభావము స్వరూపం భద్రము. భద్రము అంటే క్షేమము అని అర్థం. లోకానికి క్షేమం కలిగించడం కోసం అవతరించిన వాడు రామచంద్రమూర్తి. అందుకే భద్ర శబ్దం రామునికి వాడతారు. ఇది వేదమునందు ప్రతిపాదింపబడుతున్నది. భద్రో భద్రయాసచ మానా ఆగాత్ ఇత్యాది మంత్రముల ద్వారా వేదము కూడా రామమూర్తిని భద్ర శబ్దంతో చెప్పింది. ఎందుకంటే భద్రమే ఆయన స్వభావం. ఆయన పుట్టిందే లోకాలకు భద్రం కలిగించడం కోసం. పైగా ఆ నామం తలంచుకున్న, రూపాన్ని స్మరించిన, ఆయన కథని విన్నా అన్నా అనుకున్నా భద్రం కలుగుతుంది. అందుకే భద్రమే రామస్వరూపం గనక రామభద్ర అంటున్నాం. అందులో తెలుగువారు భద్రాచల రామభద్రుని కీర్తిస్తారు. దీనికి కథలు ఎన్ని చెప్పుకున్నప్పటికీ మంత్రశాస్త్రపరంగా మాత్రం భద్రస్వరూపుడు రాముడు. అందుకే రామభద్ర అని స్మరించిన వారికి అన్ని భద్రములే కలుగుతాయి. అలాగే రామచంద్రనామం ఆనందప్రదాయకం. రామ రామభద్ర రామచంద్ర రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ. ఇక్కడ చెప్పేటప్పుడు రాముడు అన్నప్పుడు ఆనంద స్వరూపుడైన పరబ్రహ్మ. ఆయన ఆనంద స్వరూపుడు గనకనే ప్రసన్నమైన అన్ని కళలతో అవతరించాడు. అవతరించింది భద్రత కోసం అవతరించాడు. ఈ క్రమం ఉంది ఇందులో. రామం అనే బ్రహ్మము అన్ని కళలతో అనగా రామచంద్ర, భద్రత కోసం అవతరించాడు కనుక రామభద్రాయ. ఈ అవతరించిన వాడు వేధసే సృష్టికర్త. ఎలా అవతరించాడు? రఘునాథాయ. రఘువంశంలో ప్రభువుగా అవతరించాడు కనుక రఘునాథాయ. అయితే రఘువంశంలో అవతరించాడు కనుక రఘువులకే నాథుడా కాదు, నాథాయ సర్వ జగత్తుకి నాథుడు. ఆయన సీతాయాపతే నమః, సీతాపతి. ఎందుకంటే సీత లేకుండా రాముణ్ణి ఆరాధించితే లాభం లేదు. అందుకే శ్రీరామ గొప్ప మంత్రం. శ్రీరామాయ నమః. గృహస్థులకి ఇది మహామంత్రం. ఇది సీతా సమేతమైన రాముణ్ణి ఉపాసన చేయాలి. అక్కడ శ్రీ సీతమ్మ. అందుకే సీతాయాపతయే నమః. కనుకనే ఇందులో ఒక అద్భుతమైన క్రమం ఉంది. ఈ క్రమం బట్టి మంత్రం ఇంత విశేషమైంది. అయితే ఈ మంత్రం ఈ సందర్భంలో లేకపోయినప్పటికీ కూడా నమోస్తు రామాయలో తారక మంత్ర విశేషం దాగి ఉంది గనక దీన్ని ఆధారం చేసుకుని శ్రోతలకు ఉపయుక్తంగా ఉంటుంది గనక ఒక్కసారి రామాయ రామభద్రాయ కూడా చెప్పుకున్నాం. అలాగే మరొక మంత్రం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇందులో ఏం ప్రయోజనం అనేది శ్లోకంలోనే కనబడుతున్నది. ఆపదలు పోగొడతాడు, సంపదలు కలిగిస్తాడు, అతనికి మాటి మాటికి నమస్కారం. ఇది మరో మంత్రం. మూడవ మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఇందులో మళ్ళీ రామనామం 3 మార్లు ఉంది. శ్రీరామ రామ రామ. దాన్నే రామాయ రామభద్రాయ రామచంద్రాయ అన్నప్పుడు మళ్ళీ 3 మార్లు అక్కడ రామనామం ఉన్నది. కనుక ఈ 3 మహామంత్రాలు అని ఋషులు చెప్తారు. మంత్రశాస్త్రములందు ఉన్నది. కనుక ఈ 3ంటిని మనం మంత్రములుగా నిత్యం జపించి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం సంపాదించవచ్చు. అందుకే సీతారామ లక్ష్మణుల్ని ఇక్కడ స్మరిస్తున్నారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.